హాయ్ హలో అందరికీ, నేను మీ విజయ్. వెల్కమ్ టు ఫిట్ బై విజయ్ ఛానల్. ఈ వీడియోలో మనం మజిల్ బిల్డ్ చేయాలంటే హైపర్ట్రోఫీ హిట్ చేయాలా లేకపోతే స్ట్రెంత్ ట్రైనింగ్ చేయాలా ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ మీకు హైపర్ట్రోఫీ అంటే ఏంటి, స్ట్రెంత్ ట్రైనింగ్ అంటే ఏంటి తెలుసుకోవాలి. దాంతోపాటు మజిల్ అంటే ఏంటి, మజిల్ దేంతో తయారవుతుంది, మజిల్ ఎన్ని రకాలు ఉంటాయి అన్నది కూడా ఈ వీడియోలో చూద్దాం. హైపర్ట్రోఫీని హిట్ చేయాలంటే ఏం వర్కౌట్ చేయాలి, ఎన్ని సెట్స్ చేయాలి, ఎన్ని రెపిటేషన్స్ చేయాలి, స్ట్రెంత్ ట్రైనింగ్ చేయాలంటే ఎన్ని సెట్స్ చేయాలి, ఎన్ని రెపిటేషన్స్ చేయాలి, రెస్ట్ టైం ఎలా ఇవ్వాలన్నది ఈ వీడియోలో మొత్తం డీటెయిల్గా చెప్తాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఫస్ట్ మీరు మజిల్ బిల్డ్ చేయాలంటే మజిల్ గురించి తెలుసుకోవాలి. మజిల్లో 3 టైప్స్ మజిల్స్ ఉంటాయి. ఒకటి స్కెలిటన్ మజిల్ అంటారు, అంటే మన స్కెలిటన్కి ఆనుకుని ఉండే మజిల్స్ అనమాట. మన ఎముకలు ఉంటాయి కదా, దానికి అంటుకుని ఉంటాయి ఈ మజిల్స్ అనేవి. సో సెకండ్ మనకి కార్డియాక్ మజిల్ అంటారు, అంటే మన హార్ట్ ఉంది కదా, హార్ట్ అనేది ఓవరాల్గా ఒక మజిల్ అనమాట. ఈ కార్డియాక్ మజిల్ అనేది ఓన్లీ హార్ట్లోనే ఉంటుంది, మన బాడీలో ఇంకెక్కడ ఉండదు. నెక్స్ట్ మనకి స్మూత్ మజిల్ అంటారు. ఈ స్మూత్ మజిల్ అంటే మనకి రిప్రొడక్టివ్ సిస్టమ్ అవుతాయి, స్టమక్ మనకు ఓవరాల్గా లోపల ఉన్న మౌత్ దగ్గర నుంచి మనకి యానస్ వరకు ఉన్నదంతా స్మూత్ మజిల్లోకి వెళ్తుంది. ఈ 3 టైప్స్ ఆఫ్ మజిల్ని మనం ఓన్లీ మన స్కెలిటన్ మజిల్ని హిట్ చేయడానికి, దాన్ని గ్రో చేయడానికి అవుతుంది. సో మీకు మజిల్స్లో మనం దేన్ని హిట్ చేస్తున్నాం అన్నది మీకు ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. ఈ మజిల్స్లో కూడా టిష్యూ వైజ్లో డిఫరెంట్ టిష్యూస్ అనేవి ఉంటాయి అన్నమాట. మనం ఇప్పుడు వర్కౌట్ చేస్తున్నప్పుడు మన మజిల్ అనేది స్మాల్గా అంటే మైక్రో టిగర్స్ అనేవి వస్తాయి. ఈ మైక్రో టిగర్స్ వచ్చినప్పుడు మనం మంచిగా రెస్ట్ తీసుకొని, ప్రోటీన్ ఫుడ్ తీసుకొని, ఈ ఫైబర్ న్యూట్రిషన్స్ మంచిగా తీసుకున్నప్పుడు అవి వాటిని రిపేర్ చేసి మజిల్ సైజ్ అనేది పెరుగుతుంది. సో మజిల్ సైజ్ పెరగాలంటే హైపర్ట్రోఫీ చేయాలా, స్ట్రెంత్ ట్రైనింగ్ చేయాలని డౌట్ ఉంటుంది. హైపర్ట్రోఫీ చేయాలని కొంతమందికి ఉంటుంది, కానీ అది ఎలా హిట్ చేయాలో తెలియదు, స్ట్రెంత్ ట్రైనింగ్ అంటే ఏంటో తెలియదు. సో ఫస్ట్ మనం స్ట్రెంత్ ట్రైనింగ్ గురించి చూద్దాం. ఈ స్ట్రెంత్ ట్రైనింగ్లో మనకి మెయిన్ కాంపౌండ్ వెయిట్స్ అనేవి ఉంటాయి. ఈవెన్ మనకి కాంపౌండ్ వెయిట్స్ అంటే డెడ్ లిఫ్ట్లో మనం ఓవరాల్ మన ఆర్మ్ మజిల్ అనేది యాక్టివేట్ అవుతుంది, మన లెగ్ యాక్టివేట్ అవుతుంది, మన లోవర్ బ్యాక్, ఓవరాల్ బ్యాక్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో మనకి డెడ్ లిఫ్ట్ చేసినప్పుడు ఇన్ని మజిల్స్ యాక్టివేట్ అవుతున్నాయి కాబట్టి దాన్ని కాంపౌండ్ ఎక్సర్సైజ్ అంటాం. ఇందులో మనకి స్ట్రెంత్ ట్రైనింగ్ అన్నది మెయిన్ మజిల్ కన్నా నర్వస్ సిస్టమ్తో ఎక్కువ కనెక్షన్ ఉంటుంది. ఈ నార్మల్ హైపర్ట్రోఫీ హిట్ చేసినప్పుడైనా సరే మన మజిల్స్ ఉంటే సరిపోతాయి, కానీ మనం స్ట్రెంత్ ట్రైనింగ్ చేయాలనుకున్నప్పుడు మన నర్వస్ అనేవి, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి. లేకపోతే మీరు డెడ్ లిఫ్ట్ చేస్తున్నప్పుడు కళ్ళు తిరుగుతున్నట్టు ఉంటాయి కదా, మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్, మన నర్వ్స్ అనేవి షట్ డౌన్ అయిపోతాయి అన్నట్టు. ఆ 2-3 సెకండ్స్ అవి షట్ డౌన్ అవుతే మనకి కళ్ళు తిరుగుతున్నట్టు లేకపోతే కళ్ళు తిరిగి పడిపోయినట్టు ఉంటుంది. సో మనకి ఎలా కాకూడదు అనుకుంటే లైట్ వెయిట్స్తో పర్ఫార్మ్ చేయాలి. ఏం చేసినా సరే మెల్లమెల్లగా రెపిటేషన్స్ తగ్గించుకుంటూ. ఈ స్ట్రెంత్ ట్రైనింగ్ ఎలా అంటే మనకి ఎక్కువ రెపిటేషన్స్ అనేవి చేయరనమాట. మ్యాక్స్ 5 reps వరకు చేస్తారు. 1 to 5 repsలో ఆ రేంజ్లో ఉంటుంది మనకి రెపిటేషన్స్ అనేది. ఇది ఓవరాల్గా మనం స్ట్రెంత్ పెంచుకోవడానికి కాబట్టి వెయిట్స్ అనేవి ఎక్కువ వేసుకోవాలి. డైరెక్ట్గా ఎక్కువ వేసేసుకోవాలా అంటే కాదు, ఫస్ట్ మనకి అలవాటు లేకపోతే లైట్ వెయిట్తో వెళ్ళాలి. అలా మెల్లమెల్లగా పెంచుకుంటూ దాంట్లో మనకి 15, 12, 10 reps రావాలని ఏం లేదు. ప్రాపర్గా మంచి ఫామ్తో 1-2 రెపిటేషన్స్ వచ్చినా సరే సరిపోతుంది ఈ స్ట్రెంత్ ట్రైనింగ్లో. సో మనకి నెక్స్ట్ హైపర్ట్రోఫీ ఎలా హిట్ చేయాలనేది చూద్దాం. ఈ హైపర్ట్రోఫీ హిట్ చేయాలంటే మనకి రెపిటేషన్స్ కావాలి, ఫామ్ మంచిగా ఉండాలి, మోడరేట్ వెయిట్ అనేది ఉండాలి. మీరు స్ట్రెంత్ ట్రైనింగ్ చేసినట్టు హెవీ వెయిట్స్ వేసేసి ఫామ్ లేకుండా అటు ఇటు స్వింగ్ అవుతూ ఉంటే మజిల్ కాంట్రాక్షన్ అనేది ఉండదు, మీకు మజిల్ అనేది గ్రోత్ కాదు. ఇప్పుడు మీరు ఒకవేళ ట్రైసెప్ వర్కౌట్ చేస్తున్నా సరే, బైసెప్ వర్కౌట్ చేస్తున్నా సరే, ఎలా అయితే మనం స్లో అండ్ స్టడీగా చేస్తామో ఎవ్రీ వర్కౌట్ అనేది స్లో అండ్ స్టడీగా ఫామ్తో రెపిటేషన్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు మీరు ఒకవేళ బైసెప్ కల్ చేస్తున్నారు అంటే బైసెప్ మీకు స్టార్టింగ్ వార్మప్ నుంచి మీ హై అండ్ పిఆర్ దాకా స్లో అండ్ స్టడీగా రెపిటేషన్ అనేది ఫామ్ చూసుకుంటూ స్లో అండ్ స్టడీగా హిట్ చేయాలి. సో మీకు లైట్ వెయిట్తో అలా అని 20-30లో హిట్ చేయకూడదు. అలా హిట్ చేస్తే మనకి అది కార్డియోలోకి వెళ్తుంది. మనకి మజిల్ బిల్డ్ చేయాలంటే 12 to 15 రెపిటేషన్స్ అనేవి సరిపోతాయి. రెస్ట్ ఎంతసేపు తీసుకోవాలి అంటే మన ఐసోలేషన్ మూమెంట్ అంటే ఓన్లీ బైసెప్, ట్రైసెప్ ఇటువంటి సింగిల్ మజిల్ని హిట్ చేస్తున్నాం కాబట్టి 90 seconds లేదా 60 seconds తీసుకుంటే సరిపోతుంది. వెంటనే ఒక 10 to
20 సెకండ్స్ అవగానే మళ్ళీ వెళ్ళి చేసేస్తే మీకు మజిల్ అనేది ఫట్టిగా అయిపోతుంది, ఇంకా బాగా లేజినెస్ అయిపోతుంది తప్ప మీకు మజిల్ అనేది బిల్డ్ కాదు. మీరు మెయిన్ ఏం చేస్తారు అంటే మంచి ఫామ్తో మోడరేట్ వెయిట్ తీసుకుని రెపిటేషన్స్ అనేవి 10 to 12 లేదా 10 to 15 వచ్చేలాగా మంచి ఫామ్తో చేయాలి. రెస్ట్ టైం కూడా 60 to 90 సెకండ్స్ ఇస్తే సరిపోతుంది. ఇది చేసిన తర్వాత మజిల్ బిల్డ్ అయిపోతుంది అంటే కాదు. ఇది అయిన తర్వాత మన పోస్ట్ వర్కౌట్లో మంచి న్యూట్రిషన్ అనేది తీసుకోవాలి. దాని తర్వాత మన బాడీకి మంచి రెస్ట్ టైం అనేది ఉండాలి. రెస్ట్ అంటే ఒక రోజు రెస్ట్ ఇచ్చేయడం కాదు, స్లీప్. మనకి మెయిన్ స్లీప్ లేకపోతే స్ట్రెంత్ పెరగదు, మజిల్ పెరగదు. ఏదైనా సరే ఫస్ట్ మనం వర్కౌట్ అనేది ఫామ్ మంచిగా ఉండి చేసుకోవాలి. ఆ తర్వాత డైట్ అనేది మనకు మంచి న్యూట్రిషన్ అనేది తీసుకోవాలి. తర్వాత స్లీప్ అనేది మనకు మంచిగా ఉండాలి. మీరు డైలీ హెవీ వర్కౌట్ చేసేసినా సరే మీ బాడీ అనేది టైర్డ్ అయిపోతుంది. దానికి రెస్ట్ అనేది మీరు ఇవ్వాలి. ఇప్పుడు హైపోట్రోఫీ అంటే ఏంటి, స్ట్రెంత్ ట్రైనింగ్ అంటే ఏంటి, మీకు ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. ఇటువంటి వీడియోస్ ఇంకా కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నేను మీ విజయ్. వెల్కమ్ టు ఫిట్ బై విజయ్. థ్యాంక్ యూ.